తర్వాత దృష్టిలోపం ఉన్న వాళ్లకు సాయం చేయటం కోసం 10 కోట్లు, తను చదివిన బిర్లా ఇన్స్టిట్యూట్ లో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కు, తను స్థాపించిన రుక్మిణి ట్రస్ట్ కు కోట్ల రూపాయలను ఇస్తూనే ఉన్నాడు. తన డ్రైవర్, పర్సనల్ ట్రైనర్, ఆఫీస్ సపోర్టింగ్ స్టాఫ్ కు మొత్తం 4 కోట్ల రూపాయల షేర్లను ఇచ్చాడు. ఐడిఎఫ్సి బ్యాంక్ క్యాపిటల్ ఫస్ట్ లో విలీనమయ్యాక తన వాటా ధనంలో దాదాపు 38% తను ఎవరికి ఖర్చు చేశాడో తెలుసా? తన సక్సెస్ జర్నీలో తనకు పరిచయమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున గుర్తుంచుకొని, గుర్తు చేసుకొని, గుర్తుండేలా తన నుంచి వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇంత చేసినా ఏనాడు తాను ఇంత ఫలానా వారికి ఇచ్చానని మీడియాకు చెప్పలేదు. అసలు మీడియా ముందుకే రారు ఈ విషయాలు చెప్పటానికి. వైద్యనాథన్ గురించి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తను హార్వర్డ్ బిజినెస్ స్కూల్ స్టూడెంట్ అయినా సరే ఆయన ఇప్పుడు ఉండేది ముంబైలోనే. కోట్లకు కోట్లు సంపాదిస్తున్నా పిల్లికి బిచ్చం వేయని మహానుభావులు ఎందరో ఉన్నారు. అటువంటి ఈ రోజుల్లో తన సక్సెస్ జర్నీకి కారణమైన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని లక్షలు, కోట్లు విలువ చేసే షేర్లను వారికి అందించారంటే ఆయన ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరి బెంబు వైద్యనాథన్ గారి స్టోరీ నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇన్స్పైరింగ్ రియల్ లైఫ్ సక్సెస్ మరియు మోటివేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.